అందరికీ నమస్కారం. ఈరోజు మనం 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం. అంటే మన రాజ్యాంగం, మన చట్టాలు అమల్లోకి వచ్చి నేటికి 75 వసంతాలు పూర్తయ్యాయి. చాలామంది మిత్రులు నాకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా చెప్పారు. మరి శుభాకాంక్షలు చెప్పడం వల్ల నాకు శుభం జరుగుతుందో ఏమో తెలియదు, కానీ గిరిజన చట్టాలకు కానీ, గిరిజనులకు కానీ, గిరిజన హక్కులకు కానీ శుభం జరిగే అవకాశమే లేదండి. పోరాడితేనే తప్ప మన హక్కులు ఎక్కడ అమలు జరిగే ఆస్కారమే లేదు. నేటికి 75 వసంతాలు గడుస్తున్నా నేటికి ఎక్కడ గిరిజన చట్టాలు అమలయ్యే పాపాన పోలేదు. కానీ స్వాతంత్రం వచ్చి ఒక అవకాశాన్ని నేను కోల్పోయానండి. ఎందుకంటే స్వాతంత్రం నేటికి రాకుండా ఉండుంటే నా చట్టాలు అమలు చేయటం లేదని నిందించడానికి ఒకడు ఉండేవాడు. వాడు ఈరోజు లేడు. నేను ఆ అవకాశాన్ని కోల్పోయాను. నేను ఇప్పుడు ఎవరిని నిందిస్తానండి? నా హక్కులు, నా అవకాశాలు, నా చట్టాలు కాలరాయబడుతున్నాయి. నేను ఇప్పుడు ఎవరిని నిందించాలి? నా భారతీయుడిని నిందిస్తానా? లేక నాకు నేను నిందించుకుంటానా? నా ఆదివాసీలు నిందించుకుంటానా? బ్రిటిష్ వాడు ఉండుంటే వాడిని నిందించేవాడును, వాడిని ప్రశ్నించేవాడును, వాడితో పోరాడేవాడును. వాడితో పోరాడితే స్వతంత్ర సమరయోధుడనే పేరైనా దక్కేది. ఇప్పుడు మన పాలకులతో పోరాడితే ఏమిటి దక్కుతుందో తెలుసు కదండి. రాజద్రోహం, దేశద్రోహం, సెడిషన్ కేసులు పెడతారు. ఇప్పుడు ఎవరిని నిందించాలి? ఆదివాసీగా పుట్టడమే నీ దరిద్రమని నీవే నిందించుకోవాలి. ఐదో షెడ్యూల్లో ఆవిడరా పుట్టమన్నాడు? 5వ షెడ్యూల్ ప్రాంతంలో నీకు ఆవిడ పుట్టమన్నాడు? ఆదివాసీగా నీకు ఆవిడ పుట్టమన్నాడు? అడవిలోన నీకు ఎవడ పుట్టుకోమన్నాడు అని మనకు మనమే నిందించుకోవడం తప్ప ఏం అవకాశం లేదు. పోరాడవా పోతావు, పోరాడితే పోయేదేమీ లేదు. లేకపోతే మన అమ్మ, మన నాన్న ఆదివాసీలుగా వాళ్ళు పుట్టడం, వాళ్ళ కడుపులో మనం పుట్టడం, మన తల్లిదండ్రులు మన దరిద్రము తప్ప మరేమీ కాదని కింద మీద మూసుకొని పల్లక పడుకో.